శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికి నమస్కారం. నేటి కార్యక్రమం ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు మనందరి ఆరాధ్య నాయకుడు కేటీఆర్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి మన జిల్లా టైగర్ అయినటువంటి మహేందర్ అన్న గారు, అలాగే యంగ్ టైగర్ కార్తిక్ అన్న గారు, అవినాష్ రెడ్డి గారు, అలాగే వేదికపై ఉన్నటువంటి నా తోటి ఎంపీపీలకు జెడ్పీటీసీలకు అందరూ కూడా నమస్కారాలు. ఇంతకుముందు కన్నన్న చెప్పినట్టు కొంచెం అందరూ నిరాశ చెందినట్టున్నారు. కాబట్టి ఇదందరం పక్కన పెట్టి రానున్న ఎంపీ ఎలక్షన్ లో మనందరం పెద్ద ఎత్తున సమష్టి కృషితో మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన పోయినసారి ఎలక్షన్ లో కూడా యాదన్నకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన మండల్ మన శంకర్పల్లి మండల్, అలాగే మొన్న కూడా యాదన్నకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన మండల్ శంకర్పల్లి మండల్. అట్లనే రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా రంజితన్నకు మేము భారీ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటే ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అలాగే సీనియర్ నాయకులు చేవెళ్ళ మండల మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ బాలాజీ మాట్లాడాల్సి. ముఖ్యంగా ముఖ్య అతిథి కేటీఆర్ గారు మంత్రి గారికి, అదేవిధంగా రంజిత్ అన్న గారికి, మహేంద్ర అన్న గారికి, ఏకైన పెద్దలకు, జెడ్పీటీసీలకు, అదేవిధంగా పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి చాలా మనం ఎంత నష్టపోయినామంటే అంత నష్టపోయినాము. అనుకోకుండా అంటే మన సర్పంచులు, కొంత ఎంపీటీసీలు, నాయకులు కావచ్చు కొంచెము ఎలక్షన్ నాడు కొంచెం మోసం చేశారు కాబట్టి అందరూ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము తెల్లారి మేము పోలేము కాబట్టి మా ఊరు మేము చూసుకున్నాం కాబట్టి మీరు ఒక్కరు కూడా అభిమానం ఎట్లా ఉన్నారో మనం టీఆర్ఎస్ వల్ల లేకుండా కొంతమంది మోసం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు రేపు ఎంపీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేయవలసి వస్తుంది. మీరు కాదనుకుంటే మన తల్లికి ఒక పార్టీని తల్లికి దూరం చేసినట్టయితే, ఎందుకంటే మీరందరూ కూడా మనము కార్యకర్తగా ఒక్కొక్కసారి చూస్తే ఒక్క సర్పంచ్ లేరు, ఒక నాయకులు లేరు. మనం చేయగలిగిన 20,000 వస్తుందని చెప్పి నేను భావిస్తే ఏదో ఆ టెన్షన్కు తట్టుకోలేకున్నాం మేము. ఎందుకంటే 200 గెలుస్తున్నాను మనం కిషన్ గారు చెప్పంగానే కొంచెం మాకు అది అనేది మాకు అటాక్ వచ్చే సమయం ఉన్నది కాబట్టి మాకు అందరూ కూడా అంతా చెడ్డగా అనిపిస్తుంది. ఎందుకంటే మనమే చేసుకున్నాం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఓడగొట్టాలి అనుకున్నారు కానీ అది ధర్మగా గెలిచింది కాబట్టి అంతమంది ఇప్పుడు కూడా అట్లా చేయొద్దు. రంజిత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మీకు అందరూ కూడా మేము అనుకోలే కానీ నేను ఏ ఊరికి పోయినా నేను దాదాపు 3 సార్లు సర్పంచ్ని, ఎంపీపీని, జెడ్పీటీసీని అన్ని విధాలుగా నాకు సహకరించారు కాబట్టి అట్లా ఊహించుకున్నాను 20,000 మెజారిటీ వస్తుందని చెప్పి మీకు అందరు కూడా ధన్యవాదాలు చేసిన, ఇంటింటికి దండాలు పెట్టినా. మీకు అందరు కూడా గెలిస్తే మా ప్రభుత్వం వస్తుందని అందరూ కూడా అనుకున్నారు కాబట్టి మీరు ఇట్లా చేసిన అనుకోవాలి. ఇప్పుడు కూడా మీకు కావాల్సుకుంటూ మీరు రాజీనామా చేసి, ఎందుకంటే తల్లికి రోజు చేసినారు, కాదనుకుంటే రాజీనామా పార్టీకి రాజీనామా చేసి పోవాలి. ఎందుకంటే ఈ మోసం చేయొద్దని నేను సభముఖంగా చెప్తున్నా. కాబట్టి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నావా అన్ని పథకాలు చేస్తున్నట్టున్నారు చూస్తున్నాం. మనం 24 గంటల కరెంట్ పోయి 14 గంటలకు వచ్చింది, 5 గంటలకు తీసేస్తే రాత్రి 2 గంటలకు వస్తుంది. మీరందరూ కూడా గమనించాలి. చాలా ఉన్నాయి. ఇంకా ఆయన మహిళలకు 2,500 ఇస్తా అంటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? 2,500 ఏంటంటే ఇంట్లో టీవీ ఉండదు, కారు ఉండదు, ఇంట్లో ఉద్యోగం ఉండదు, అన్ని కూడా ఇవన్నీ చెప్పున్నా. రైతు బంధు 4 ఎకరాలు 2 ఎకరాలకు ఇస్తారంట. అందరికి 10 ఎకరాలు ఉన్నది. వాళ్ళు మాట చెప్పున్నా మా నాయనలకు ఇస్తారని చెప్పి వాళ్ళు గౌరవంగా కేసీఆర్ గారు కోరుకుంటూ దాన్ని ఎందుకు వచ్చి ఇష్టపోతుంది. ఈనాడు ఒక్కొక్క అధ్యక్షులకు వ్యతిరేకించి కాబట్టి మీరు ఊళ్ళో గమనించాలి. రేపు వచ్చే ఎలక్షన్లో మనం ఎంపీఆర్కి, ఎందుకంటే అన్ని విధాలే చేసాం. మనం ఊళ్ళలో కూడా చూసిన ఏ ఎంపీఆర్ చేయలే. మనం చూసినంత వరకు ఎంతో మంది ఎంపీ చూసినా అందరూ చూసినా కానీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఈనాడు మనం ఎంపీఆర్కి బాగా విజయానికి చేసుకుంటూ మీ అందరూ కూడా మన అన్ని మండలాలు కూడా దాని గురించి
చెప్పుకుంటే నేను ఎక్కువ చెప్పాను కాబట్టి ఈ అవకాశం పెద్దలు తెలుసు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చేవేళ్ళ జెడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన రామన్నకు అలాగే వేసుకున్న మైనర్లకు పత్రిక వాళ్ళకి మనము నిరాశ పడవద్దు. ఎందుకంటే ఒక దెబ్బ తగిలితే ఎంతకు జరగదు, ముందుకోవాలి. అందుకు నేను ఉదాహరణ, నేను సర్పంచ్ కి వేసి గెలిచిపోయినా అప్పుడు నాకు అంత అనుభవం లేదు. నెక్స్ట్ దేవుడు ఈ స్థాయికి తెప్పించిండు. అందుకని మనము నిరాశ పడవద్దు. కొన్ని మిస్టేక్లు అవుతున్నాయి, వచ్చినాకనే గుర్తింపు ఉంటుంది. అందుకు మనం కష్టపడి పనిచేయాలి. కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా, ఇంతకుముందు చేస్తుండో మేము పోయి పిలిచినా పలుకుతుండే, ఎంత చిన్న కార్యకర్తలు పోయి పిలిచినా పలుకుతుండే. ఉద్దేశము ఇప్పుడు ఒక ఫామ్ నింపాలని పెట్టింది. ఇంతకుముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ ఫామ్ లో ఏం పెట్టలేకుండానే అన్ని సౌకర్యాలు ఇచ్చారు కదా, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఊర్లలో పోతే అంతా అయిపోయాక ఆకులు పట్టుకుంటే ఏమైతుంది అనే సామెత ఉంటుంది కదా, అట్లా అందరు బాధపడుతున్నారు. అది మనం ఉద్దేశం పెట్టుకొని మనం కష్టపడితే మన ఫలితం ఎక్కడ పోదు. ఎందుకంటే యాదన్నకు మిస్టేక్ అయిందని నిరాశ పడవద్దు. ఒక మెట్టు పైకి ఎత్తున్నామని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు 6 గ్యారెంటీలు ఏం చేస్తారు, ఆడవిలకు జుట్టు కట్టుకొని ప్రోగ్రామ్ చేస్తారు. అవునా కాదు? బస్సులు పెట్టమని ఏ అడుగులు ఇంతకుముందు అందరం బస్సులు ఎక్కినాము, ఆటోలు ఎక్కినాము, అన్ని చేసినాం. బస్సులు పెట్టమని అడగలేదు కదా. బస్సులు పెట్టి కొంతమంది పనులైన వాళ్ళకు జుట్లు పట్టు కొట్టుకో ఒక కార్యకర్త అందరు దృష్టిలో పెట్టుకొని చెప్పి మనం టీఆర్ఎస్ వచ్చినాక ఎన్ని పథకాలు చేసినాం. ఈ ఒక్కసారి వస్తే మన తెలంగాణకు తిరుగులేదు అనుకున్నాం. కాకపోతే దేవుడు చిన్న చూపు చూసిండు, ఇప్పుడు పెద్ద చూపు చూశాడని నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు దేశంలో ఆంజనేయ గారు మాట్లాడవలసింది కూర్చున్నారు. ఈరోజు మన విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అధినేత మరారాతులు, మన ముఖ్య అతిథులు ఉద్యమ నేత కేటీఆర్ గారు రావడం మనకు చాలా ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి అదే. దీనికి మన ఎంపీ గారు, అదేవిధంగా మహేంద్రన్న గారు, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, మనం ఒక్కసారి పార్టీ ఓడిపోవడం జరిగింది కాబట్టి దాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోవాలనే సలహాలు, సూచనల కోసం మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక్కసారి మనం కింద పడ్డామంటే మళ్ళొకసారి పడకుండా చేసేటటువంటి ప్రయత్నం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే తెలంగాణ అడ్డగా చేవెళ్ల గడ్డగా మారి మన అందరం కూడా రంజిత్ అన్న గారిని గొప్ప విజయాలతో గెలిపించడానికి మన ఛాయశక్తుల ప్రయత్నం చేద్దాం. పిలిస్తే పలికేటటువంటి వ్యక్తి ఎప్పుడు ఎల్లవేళలా మనకు తలలో నాలుగలాగా పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్టయితే పార్లమెంటులో లొల్లి పెడితే ఇక్కడ
చేవెళ్ళ దాకా ఎంపికైనటువంటి వ్యక్తి. అందుకని మనం పెద్ద ఎత్తున కేటీఆర్ గారి సలహాల మేరకు పనిచేద్దాం, పార్టీని ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోదాం. ఇంతకు ముందు మన బాలచంద్ర గారు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే కొంతమంది మనకు వ్యతిరేకం వచ్చి అన్నగారికి కూడా చెప్తున్నాం, పెద్దలు మీరు ఎవరైనా కేటీఆర్ అన్న గారికి కూడా ఒక్క విషయం ఏంటంటే, ఎవరి టైం అడిగినా మీరు టైం ఇచ్చి కంపల్సరీ ముఖ్య కార్యకర్తలకు టైం ఇచ్చి కొంచెమన్నా మీరు టైం ఇస్తే మెజార్టీ కాదుగా అధిక మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ అంజనా. అలాగే నవాబేట్ మాజీ జెడ్పీటీసీ ప్రస్తుతం చైర్మన్ రామరెడ్డి మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, మన మంత్రివర్యులు రామారావు గారికి, అదేవిధంగా పెద్దలు మన ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారికి, కార్తీక్ బాబు గారికి, అదేవిధంగా నాయకులకు, ఎంపీపీలకు, జడ్పీసీలకు, పార్టీ అధ్యక్షులకు, అందరికీ కార్యకర్తలు వచ్చిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు సరే ఎంత అందరి కూడా ఎంతో మందికి ఒక ఆవేదన అనేది ఉన్నది. కానీ సరే ఓడు గెలుచుడు మనము ఇది సహజమే. ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి కూడా మరి ఎందుకు ప్రజలు ఎందుకు మనను ఓట్ల ద్వారా చెప్పిరు, మరి అది ఎందుకు ఎవ్వరికి కూడా అర్థం కాదు. అది మన ఎంబడి మనమే మెయిన్గా కూడా అసలు నమ్మలేని పరిస్థితి. ఒకరోజు మనం ఆలోచన చేస్తే మన చేవెళ్ళ గడ్డ మీద మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తే ఆ వచ్చిన జనాలు వేస్తే కూడా ఒక 20,000 మెజార్టీతో గెలవాలి మనం. కానీ మరి ఎందుకు ఏమైందో మనకు అర్థం కాలేదు. అది సరే మనకు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ముందు మనము ధైర్యం చేసి అన్ని విధాల మనకు ముందుకు సాగాలి. ఎందుకంటే మన యువ నాయకుడు పార్టీని ముందుకు తీసుకుపోయే శక్తి మన మన కేటీఆర్ రామారావు గారికి ఉన్నది. అది మనం కూడా ఎప్పుడు కూడా మనము నిరాశ చెందొద్దని నేను కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు సరే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల ఏదో మోసాలు చేస్తున్నారు. ఆ మోసాలకు మనము తట్టుకోవాలి, ముందుకు పోవాలి. ఇంకా కూడా రాను ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ధైర్యంతో నుండి పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా రంజిత్ రెడ్డి గారికి మనం అందరం కూడా పెద్ద ఎత్తున రేపు ఎంపీ ఎలక్షన్ పెద్ద ఎత్తున ఓట్లేసి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ రామరెడ్డి అన్న. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ నాయకులు షాబాజ్ ఎంపీడీసీ అవినాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అందరి ప్రియమైన నాయకుడు కేటీఆర్ అన్న గారికి, మహేందర్ రెడ్డి గారికి, రంజిత్ రెడ్డి గారికి, కార్తిక్ రెడ్డి గారికి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, మా పార్టీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మేము మా మండలి లీడ్ చేయలేకపోయినాము, దానికి నిజంగా మాకు ఎంతో బాధ ఉందన్న. కానీ వాస్తవం చెప్పాలంటే లోకల్ క్యాండిడేట్ ఇంకోటి కొంత
ఒక వర్గం అసలు నాకు చేయలేదన్న. సో మేము మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మా ఎమ్మెల్యే ఎంతో ఇష్టం, చాలా కష్టపడినాం, కానీ లీడ్ చేయలేకపోయినాం. వాళ్ళు వాస్తవానికి మనము 7,000 మెజారిటీ ఉంటే షాబాద్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు షాబాద్ 8,000 మేము లోకల్ లీడ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ మేము ఒక 1,000 మైనస్ వచ్చింది. మా కార్యకర్తలు వాస్తవానికి ఎంతో కష్టపడ్డారు. నిజంగా చెప్పాలంటే షాబాద్లో మా కార్యకర్తల బలం మాకు చాలా ఉన్నదా. ప్రత్యేకంగా వాస్తవం గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ వాస్తవానికి మళ్ళా అలాంటి అంత వ్యతిరేకత ఏం లేరు. కేసీఆర్ సార్ చేసే పథకాలు ఇంకా ముందు ఎవ్వరూ చేయలేరు. కేసీఆర్ సార్ని దేవుళ్ళగా చూస్తారని అన్నారు వాస్తవానికి. ఇంకొకటి మీరు మా మండలికి ఎన్నో కంపెనీలు తీసుకొని ఎంతో అభివృద్ధి చేసిండ్రు. అయినా కూడా మేము మీరు అనుకున్న స్థాయికి తేలిపోయినాం. అది ఎంతో బాధ ఉంది. గెలిపోవటం సహజమే. మేము కష్టపడతాం, మళ్ళీ ముందు ఇంకా కష్టపడుతూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సీనియర్ నాయకులు జిల్లా మహిళా అధ్యక్షులు సప్ల గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. జై తెలంగాణ. నేను ఇట్లా సప్ప ఉంటే ఒప్పుకోను. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. ఈనాటి చేవేళ్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి సభా అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ గుండె చప్పుడు మన ఉద్యమ నేత కేటీఆర్ గారికి, అలాగే మనకెప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే మన ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, కార్తిక్ బాబు గారు, ఈ వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులందరికీ, పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. రాజు ఎక్కడ కూర్చున్నా రాజే. అది ప్రతిపక్షమా అధికార పక్షమా మనకు అవసరం లేదు. మన తరఫున కొట్లాడేటోడు గట్టోడైతే అది ప్రతిపక్షమైనా మనకు ఓకే, పాలక పక్షమైనా ఓకే. మనం దీని అందరం కూడా ఆమోదించాల్సిన నిబద్ధత అవసరం ఇప్పుడు మనకుంది. అందరం మాట్లాడుకుంటాం, 10 సంవత్సరాల అధికారం గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి మనం బ్యాక్ పోయి మన ఉద్యమ ప్రస్థానాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఇద్దరు ఎంపీలతోనే తన వెనకాల ఏ బలగం లేకున్నా కొట్లాడి మరి, అంటే ఢిల్లీ మెడల దగ్గర ఎందరో నాయకులు జారి బండలాగా జారిపోయినా కానీ కేసీఆర్ గారి ఉక్కు సంకల్పం ఎంత గట్టిదో 2 ఎంపీలతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక ఉద్యమ నాయకుల్లో ఉద్యమ అడుగుల్లో నడిచిన నాకు ఒక అనుభవం మీ అందరితో పంచుకోవాలి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇక సిద్ధిస్తుంది అనుకున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉండదు, దీనంతా తీసుకుపోయి అవసరమైతే కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే, అప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కేసీఆర్ సార్ ఏ నిర్ణయం అన్నా తీసుకొని కేసీఆర్ సార్ ఎప్పటి మేము ఉంటాం, మేము తెలంగాణ తీసుకొచ్చుకుంటే చాలు అని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో బలంగా ఉద్యమ వాణిని వినిపించిన కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్న ఉద్యమ పార్టీ ఇది. అట్లాంటి పార్టీలో కేసీఆర్ గారి గురించి మీకు తెలిసిందే. అందరూ ఏమనుకున్నారంటే ఈ పార్టీ తీసుకుపోయి సార్ కాంగ్రెస్ లో మర్జీ చేసుకుంటారు అనుకున్నారు. కానీ అదే కాంగ్రెస్ లో మర్జీ చేయకుండా అదే సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఒంటరిగా పోటీ వేసి 2014లో మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు గాయపడిన సింహం గర్జిస్తే ఎంత గట్టిగా ఉంటుందో మనకి బ్యాక్. మన దురదృష్టమో ఇంకేంటో రేవంత్ రెడ్డి అదృష్టం తెలియదు కానీ కేసీఆర్ సార్ ఒక 3 నెలలు మనందరికీ దూరంగా ఉన్నాడు. కానీ ఇది దూరం కాదు, బాణం ఎంత గట్టిగా వెనక్కి విసిరితే అంత గట్టిగా ముందు పోతుంది అనడానికి మనకు ఒక చిక్కిన అవకాశంగా మనం అందరం భావించాలి. ఇక ముఖ్యంగా ఎలక్షన్, ఎంపీ సార్ ఎలక్షన్ మాట్లాడుకుందాం. ఎంపీ గారిని కేసీఆర్ సార్ ప్రకటించినప్పుడు ఒక్కడే, అన్న వేదిక మీదకి వచ్చిండు ఒక్కడే. కానీ అన్న ఎంపీ అయిన తర్వాత ఇంత మంది
బలగాన్ని సమీకరించుకొని అన్న రెండే 2 సూత్రాలు, అభివృద్ధికి సహకరిస్తా, అందుబాటులో ఉంటా అన్నాడు. కానీ ఇంకో చేర్చి ఆరోగ్య రథాన్ని పెట్టి మనందరికి ఇంకా నిరంతరం అందుబాటులోకి వచ్చిండు. అలాంటి ఎంపీ గారి ఎలక్షన్ మనకు జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా గతించిన కాలాన్ని మళ్ళీ నెమరి వేసుకుంటూ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా రాబోయే కాలం మన కేటీఆర్ గారి నాయకత్వంలో బలంగా ఇంకా ముందుకెళ్తుందనే ప్రగాఢ విశ్వాసాన్ని అందిపుచ్చుకొని మనమందరం కూడా నిబద్ధతతో పనిచేయాలని చెప్పి, అలాగే పనిచేసిన వారికి కూడా మంచి స్థాయిలో గుర్తింపు వస్తే ఈ రోజు మనం ఈ స్థితిలో ఉండే వాళ్ళని కాదన్నా. ఒక్కటన్నా ప్రతిసారి నా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ ఒకటి, ప్రతిసారి మనం ఎలక్షన్ నుంచి మళ్ళీ ఎలక్షన్ వరకు వస్తున్న ఉప ఎన్నికల మీద, రాబోయే ఎలక్షన్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. కానీ పార్టీని సంస్థాగత నిర్మాణం చేసి పార్టీ అధ్యక్షులను, పొలిట్ బ్యూరో సభ్యులను, కష్టపడి పనిచేసిన కార్యకర్తల గుర్తింపుగా మీకు ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఈ రోజు మన పార్టీ ఖచ్చితంగా మళ్ళా రెపరెపలాడుతుందనే ఆత్మవిశ్వాసంతో నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉద్యమ నాయకులు కంకమావుడి ఎంపీటీసీ గణేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మహేంద్ర గారికి, అదేవిధంగా గౌరవ మన స్థానిక ఎంపీ రంజిత్ గారికి, అదేవిధంగా మన గౌరవ కార్తీక్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, మన అనంతరెడ్డి గారికి, వెంకరెడ్డి గారికి, వివిధ మండలాల నుండి చేసినటువంటి పార్టీ అధ్యక్షులకు, ప్రముఖులకు అందరికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మా షాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున గత 2 నెలల కింద జరిగిన ఎన్నికల్లో మనం ఎంత కష్టపడ్డామో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తెలుసు. గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ ఎట్లయితే జరుగుతుందో సేమ్ అదే విధంగా జరిగింది మన ఎలక్షన్. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ మనం అందరం అదే విధంగా పనిచేసి మెజార్టీతోని మళ్ళా మన ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటాను. మేమైతే షాబాద్లో చాలా ఇబ్బంది పడ్డాము. స్థానికంగా కాంగ్రెస్ అభ్యర్థి కాబట్టి మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. మా అవినాష్ రెడ్డి కానీ, మేము కానీ, మా కార్యకర్తలు, మా సర్పంచులు అందరం కూడా చాలా ఇబ్బంది పడ్డాము. వాళ్ళు ఎన్నో మనం బెదిరించా కూడా ఆ బెదిరింపులకు మేము ఎక్కకపోకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేసినాము. మేము అనుకున్నాం మెజార్టీ చెరుకుపోయినాము. ఎందుకంటే స్థానికంగా ఆయన మా మండల అభ్యర్థి కాబట్టి మాకు కొద్దిగా మైనస్ జరిగింది. ఇది కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మా షాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చదివించుకుంటాను. థ్యాంక్ యూ నరసింహరావు. అదే మాదిరిగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నందుకు కొద్దిమందితో మాట్లాడిస్తాం. తర్వాత ప్రోగ్రామ్ మన ప్రోగ్రామ్ అన్న తర్వాత తీరిగా అందరం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఏమనుకోవద్దు. అలాగే మొయినాబాద్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు చివరి కాన్స్టిట్యున్సీ విస్తృత సమావేశానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, పెద్దలు కేటీఆర్ గారు రావడం నాకు అదృష్టం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీకి సమయం ఇచ్చి కాన్స్టిట్యున్సీ పార్టీ అభివృద్ధి గురించి ఆయన ప్రత్యేకంగా రావడం, వారికి ప్రత్యేకంగా చివరి కాన్స్టిట్యున్సీ ప్రత్యేకంగా వారికి నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు అన్న మహేందర్ రెడ్డి గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు మరియు కార్తీక్ రెడ్డి గారు, అంటే నాకు ఇంద్రనే అనిపిస్తుంది కాబట్టి కార్తీక్ రెడ్డి గారు మరియు ఇక్కడ వచ్చేసిన 5 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా, అందరి బీఆర్ఎస్ నాయకులకు అందరికీ ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ, నమస్కారాలు చెప్తూ, ఏదేమైనా ఓటమికి గెలుపులు సర్వసాధారణ రాజకీయాలు.
ఓడిపోయినాడే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ ధైర్యంగా ఉండాలి, ఎక్కువ ఉన్న తప్పులు చేసిన వాళ్ళని ఎక్కువ ఎదిరించే శక్తి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అంటే మనకు అంటే బాధ అనగో బాధ అని చెప్పి మనకు జిమ్మదారు ఉంటుంది. కాబట్టి ఏదేమైనా భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఆ అవకాశాన్ని ఎదుర్కొని ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి స్వపక్షాన్ని ఎదిరించి మన చివరి ప్రాంతానికి అయితే ఏవైతే మాటలు ఇచ్చిందో మనం చేసినవి చెప్పుకుంటూ వాళ్ళు చేస్తామని చెప్పలేకుండా మనం చేపించి రోజు మనం కొట్లాడే పరిస్థితి ఉండవలసిన అవసరం ఉంటుంది. మన 5 ఏళ్ళు కొట్లాడే వాళ్ళు ఏమనుకుంటారు, గవర్నమెంట్ 5 ఏళ్ళు 5 ఏళ్ళు కొట్లాడే శక్తి మాకుంది. కాబట్టి మన నాయకులకు ఉంది, కార్యకర్తలకు ఉంది. ఏదేమైనా ఈరోజు మన ప్రాంతానికి కొన్ని అన్యాయాలు అవుతున్నాయి. ఏదే ఆల్రెడీ మెట్రో బంద్ చేసిండు, శంషాబాద్ బంద్ చేసిండు కాబట్టి దాన్ని స్పందించే అవసరం ఉంది. మనం పార్టీ తరఫున కానీ పార్టీ పెద్దలే కానీ మనం అందరం గ్రామం స్థాయి నుంచి కూడా అదే త్రిపుల్ గురించి దానికి ఊసలేదు పాసలేదు. అదేమో అన్యాయం ఇంకోటి 50 జీవోను ఆపేస్తున్నాడు. గరీబులకు ఇచ్చినవన్నీ వారి మీద స్పందించవలసిన అవసరం ఉంది. రోజు కార్యక్రమం చేసుకొని పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు పార్టీ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు ఇస్తున్న వాగ్దానాలను ఎదిరించి వాళ్ళు ఇస్తున్న వాగ్దానాలు కూడా చేయలేకపోవడం. ఇలా గ్రామాల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే పోతే మా ఎమ్మెల్యే పోతే మనం కేసీఆర్ ఓడిపోయి అనుకున్నారు. కానీ మనం ఎమ్మెల్యే గెలిచినాం కానీ మనం కేసీఆర్ అయిపోయాడు. కానీ మనం ఆ రోజు చెప్పినాం సాధించడం మనం సార్ గెలుస్తామని ఏం చెప్పిండు అన్నమాట చెప్పిండు, అందరూ కార్తీక్ చెప్పిండు. ఎక్కువ మెజార్టీ గెలవకుండా తక్కువనే గెలుస్తామన్నాను. మేము 5-10 వేలన్నా గెలుస్తాం అనుకున్నా కానీ ఇంత అనుకోలేము. కార్తీక్ ఏమని చెప్పాడు, ఓపెన్ చెప్పిండు కేటీఆర్ కష్టం ఉందన్నా గెలుస్తాం మనం. అవినాష్ ఏం చెప్పినాడంటే గెలుస్తామన్నా ఎంత అవుతారు, మేము గెలుస్తామని చెప్పినా కానీ ఇంత ఏదో మేము గెలిచినా భగవంతుడి దయతోటి కానీ మీ అంత కార్యకర్తల దయతోటి కానీ అందరికి మనకి మనం చేసిన అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చేయాలని మరవలేరు కాబట్టి మనం చేస్తాం. కానీ రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం అధిక మెజార్టీ ఇస్తేనే మనం ధైర్యం ఉంటారు. అరే బీఆర్ఎస్ మీరు గట్టి ఉన్నారా బాబు, ఏదో మోసపోయింది కాంగ్రెస్ లో మోడల్ కాబట్టి మోసపోయింది కాబట్టి మనం అధిక మెజార్టీ ఇచ్చి మన క్యాండిడేట్ గెలిపించేస్తే మాక్సిమం గెలిపించినప్పుడు మనకి స్థానిక ఎలక్షన్ లో అదే అనుకుంటుండొచ్చు. ఎంపీ ఎలక్షన్ మనకు రాకుంటే ఏమైతే అంటారు. రేపు ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నిటికి పడతాయి, మనకు కూడా పడతాయి. ఏంటి వస్తుంది కొంతమంది ఏమంటారంటే కొన్ని గ్రామాలలో మనం ఏం చాలా సర్పంచ్ గట్టిగా టీఆర్ఎస్ చేస్తే సర్పంచ్ ఓటేనేమో వేరే పార్టీలు అన్ని పార్టీలతో పంచుకున్నారు. అది కూడా మోసమైంది. మనకు ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ ఉన్న ఎవరైతే సర్పంచ్ లెవెల్తో మన క్యాండిడేట్ ఆయన కష్టపడి పనిచేయలేడు. మళ్ళీ బాధపడుతున్నారు, అరే గవర్నమెంట్ మారింది, బీసీ అవుతుందో ఎస్సీ అవుతుందో ఓసీ అవుతుందో పోయి అనవసరంగా మనం చేస్తామని చెప్పి వాళ్ళు ఎవరెత్తున్నారు. కాబట్టి ఓడిన బీసీ అయినా మన క్యాండిడేట్ గెలవాలి, ఓసీ అయినా మన క్యాండిడేట్ గెలవాలి, మహిళా అయినా మన క్యాండిడేట్ గెలవాలని చెప్పి గ్రామాలలో మనం అట్లా కష్టపడ్డప్పుడు మాక్సిమం గెలుస్తాం. కాబట్టి ఈరోజు ఏదేమైనా చివరి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. మనం అందరం బాగా కష్టపడ్డాము కానీ దురదృష్టవంతం మెజార్టీ వచ్చింది. మాక్సిమం అందరూ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్యకర్తలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ అధ్యక్ష కార్యదర్శులు అందరు బాగా అంటారు. కానీ ఇటువంటి పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఆ మార్పు మీకు ఎందుకు వచ్చింది తెలియదు దాని గురించి. కానీ మేము రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఏది పిలిపించినా ఆ పిలుపు మేము రెడీ ఉంటామని చెప్పేసి చెప్తూ, ఎందుకంటే మేము అపోజిషన్ 25 ఏళ్ళు టీడీపీలో ఉన్న మహిళలు తెలుసు. మేము పార్టీ టీఆర్ఎస్కి వచ్చాము, కాంగ్రెస్ లో పోలేదు, కాంగ్రెస్ ఓటు కూడా లేదు ఎవరంటే. అయితే వాస్తవం చెప్తున్నాను, ఎందుకంటే అటువంటి సిద్ధాంత రాజకీయాలు చేస్తుంది కాబట్టి అవకాశాలు రాజకీయాలు చేయలేదు కాబట్టి రాబోయే రోజుల్లో మేము ముందు ఉంటామని చెప్పి ఇస్తే అవకాశం ఇస్తే నమస్కారం. జై తెలంగాణ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శంకర్పల్లి మున్సిపల్ ప్రెసిడెంట్ వాసుదేవ్ కోరుతున్నాం. ఈ చెవిల నియోజకవర్గ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రులు అన్న కేటీఆర్ అన్నగారు మరియు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహేంద్రన్న గారు మరియు స్థానిక ఎంపీ మా ఇక్కడ అందరి ఆరాధ్య నాయకుడు మా ఎంపీ రంజిత్ అన్న గారు మరియు పేరున కార్తీక్ బాబు గారు మరి అవినాష్ గారు పేరున మా ప్రజాప్రతినిధులకు పార్టీ అధ్యక్షులకు మా సీనియర్ నాయకుడు వెంకన్న గారు అనంత్ రెడ్డి గారు మా ఎంపీపీలకు అందరికీ ఇక్కడ ఉన్న నాయకులకు పార్టీ అధ్యక్షులకు మరి కార్యదర్శులు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల నూతన ఉద్దేశం చేయడానికే ఇది ఏర్పాటు చేసినందుకు అందరికీ హర్షించదగిన విషయం ఇది. ఇలాంటి కార్యక్రమం 3 నెలల కోసారైనా పెట్టుకుంటే పార్టీలో మంచి ఉద్దేశం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోవాలి, మనము 1 నెల 2 నెలలకే ఏదో అధైర్యపడినట్టు కొందరు అధైర్యపడినట్టు అనిపిస్తున్నారు. దయచేసి గుర్తుంచుకోండి, వాళ్ళు 10 ఏళ్ళు ఎట్లా సాగతించుకుంటూ వచ్చారు, ఏమొచ్చారో దొంగ పనులు చేసారు, ఏం చేశారు. ఒక్కటి మనకు మంచి నాయకులు ఉన్నారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంచి నాయకులు, మంచి నాయకత్వంతో ముందుకు పోదాం. మనకు అవకాశాలు వస్తాయి,
కేటీఆర్ సార్ అన్నట్టు ముందు గవర్నమెంట్ ఏమైనా కావచ్చు 5 ఏళ్ళైనా పర్వాలే, కష్టపడి ముందుకెళ్తాం. అప్పుడే ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం మనకేమో అయిపోతుందని కాదు, మనకు మంచి నాయకులు ఉన్నారు, మంచి ఎంపీలు ఉన్నారు. ఎవరు కూడా అదే పడద్దని ఒక్కసారి మనం చేసుకుంటూ అన్నలకు తమ్ముళ్ళందరూ కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా కూడా ఇక్కడ లోకల్ విషయాలకు వస్తే కొందరు ఇప్పుడు స్థానికంగా కూడా కొద్దిగా అందరికీ ఒక వాల్యూ ఇచ్చి అందరికి ఒక ఉద్దేశంతో ఒక ప్రోటోకాల్ ప్రకారం ముందుకు నడిస్తే బాగుంటుంది. ఎక్కడో ఇష్టం ఉన్న వాళ్ళకి 2-3 చెప్పుకుంటా మిగతా వాళ్ళకి అందరికి విమర్శ దూరం పెడుతున్నారు. అలాంటివి కాకుండా అందరికీ చెప్పి అందరి చిన్న కార్యకర్తలు పెద్దవాళ్ళకి అందరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరి కలుపుకొని ముందుకెళ్తేనే మనం అన్నిటికీ సాధించగలుగుతాం. ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తేవాలి. రంజితన్న కూడా మంచి పనిచేయడం జరిగింది. ఒక గ్రామంలో ఉన్న సర్పంచ్ ఎంపీటీసీ చేసే పనులు కూడా రంజితన్న చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం కాంగ్రెస్ బీజేపీలకు ఇవ్వకుండా ఒకటే కొందరికి వాదన అయిపోయిందంటే సెంట్రల్ అనగానే బీజేపీ కాంగ్రెస్ పోటీ అనుకుంటారు. కాదు, ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఉన్నది, టీఆర్ఎస్ కూడా పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ కూడా విజయం సాధిస్తామని మనం నిరూపించాలి. మళ్ళీ రంజితన్నని మళ్ళీ మంచి మేరతో గెలిపించి ముందుకు సాగిస్తే మనదేంతో మళ్ళీ ముందుకు నడిపేయగలుగుతాం. లేకుంటే మనం అంతా చర్చలు పడాల్సిన అవసరం వస్తుందని గుర్తుంచుకొని అందరం కలుపుకొని ముందుకు సాగదీసుకొని ఓట్ల ఈ మంచి మేరతో ముందుకు తీసుకొని ప్రతి బూత్ లెవెల్ కానీ ముందుకు కానీ అన్ని తీసుకెళ్లి విజయం సాధించాలని కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ వాసుదేవ్ కన్నా గారు.